ఈరోజు లచ్చించారు పెట్టాను. లచ్చించారు ఎలా ఊరబెట్టాలి, అది ఎలా పెట్టాలి, అందులో ఏమి వెయ్యాలి, ఎన్ని రోజులు ఊరాలి, ఏమి నీళ్లు వేస్తాము అంటే లచ్చించారు తింటే ఆరోగ్యం అని ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. మరి ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. చేసే విధానం తెలిస్తేనే కదండి చేసుకుంటారు. ఆ విధానం అంతా క్లియర్గా షార్ట్లు కానీ పెద్ద వీడియోలు కానీ పెట్టానండి. ప్లీజ్ అండి చూడండి, చూసి లైక్ చేయండి. 10 మందికి వెళ్తే చేసుకుని ఎవరో ఒకరు చాలా బాగుంది, మంచి ఆరోగ్యం కదా, మేము చేసుకుంటామని ఒక చిన్న కామెంట్ పెడితే నాకు నేను చెప్పిన మాట విని రచించారు పెట్టుకున్నారంటని నేను చాలా సంతోషపడతానండి. ఎందుకంటే ఇది గొప్ప ఆరోగ్యమైంది. పూర్వం కాలం ఫుడ్డు అప్పుడు వేరేగా చేసేవారు. ఇప్పుడు చాలా సులువుగా అంతే రుచితో, అంతే బలంతో, అంతే ఆరోగ్యంతో ఎలా ఉంటుందా అనేది చేసి చూపించానండి. చేసుకునే విధానం చెప్పానండి. తప్పనిసరిగా చూడండి. చూసిన వారు లైక్ చేయండి, అలాగే చేసుకోండి. చేసుకుంటేనే దీని ఫలితం ఉంటుంది కదండి. నేను చెప్పిన ఫలితం ఇది రాత్రి అన్నం ఉందండి, ఇందులో చక్కగా లచ్చించారు వేసుకున్నాను, మరిగిపోయింది కదా. ఇది తింటుంటే ఉంటుందండి, అమృతమేనండి. నేను చేశానని చెప్పడం కాదు, ఈ లచ్చించారు అనే దానికి ఉన్న విలువ అట్లాంటిది, దీనికి ఉన్న ఒక నాణ్యత అటువంటిది. అంత గొప్ప ఆరోగ్యమైన ఫుడ్. ప్లీజ్ అండి తప్పకుండా ఒక్కసారి చేసుకుని చూడండి నేను ఎలా చేసాను అనేది. పెద్ద వీడియోలు ఉన్నాయి, షార్ట్లో ఉన్నాయి. లింకులు అయితే నేను పెట్టలేను. షార్ట్ చూడండి పోనీ, అందులో చూస్తే తప్పకుండా ఇంతేనా అని చేసుకుంటారు. ఏముందండి, బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వచ్చిన గింజ కింద పాడేయకుండా గిన్నెలో పోసుకుంటే లక్ష్మీ పులుసు అయిపోతుంది. గొప్ప ఆరోగ్యం మనకి లభిస్తుంది. తప్పకుండా చేసుకుంటారు కదా. ఇది తినేయాలండి, నోరూరిపోతుంది నాకు. చక్కగా చూసారు కదా, నచ్చింది కదా. ఇలాగా చక్కగా అన్నంలో వేసుకుని తింటే, నైట్ అన్నం ఉందనుకోండి అందులో వేసుకుని తినేవాళ్ళను అమ్మ పొయ్యి దగ్గర మరిగిస్తూ ఉంటే. అలాగే నైట్ అన్నమేనండి ఇది. నా అదృష్టం ఇప్పుడు అన్నం ఉంది, నీళ్ళు వేయకుండా ఉంచాను, అందులో లక్ష్మీ పులుసు వేసుకున్నాను. హాయిగా హ్యాపీగా తినేస్తాను. మరి మీరు కూడా చేసుకుంటారు కదా, నా మాట కాదన్నారు కదా. చేసుకుని ఒక కామెంట్ పెట్టండి. పెట్టకపోయినా పర్వాలేదు, ఆ రుచిని మీరు ఆహ్వానించి లక్షించారు, ఒక వాసన చూస్తే చాలండి.